ఓ ప్రవక్త ఆయన ప్రార్థన చేసుకుని ఒకరింటికి ఆయన వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న యజమానుని పిలిచి, ఏమండి, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ ఇల్లును దేవుడు నాకు చూపించాడు, అందుకనే మీ ఇంటికి వచ్చాను. మీ పిల్లల్లో ఒకడిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అన్నాడు. ఆ ఇంటి యజమాని నవ్వాడు. నేనేమిటి, నా ఇల్లు ఏమిటి, నా పేదరికం ఏమిటి, నా కొడుకుల్లో ఒక్కడిని రాజుగా చేయటం ఏంటయ్యా అని నవ్వాడు. అయితే ప్రవక్త అన్నాడు, దేవుడు మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవంగల దేవుడు గనుక నీ పిల్లల్ని ఒక్కొక్కరిని తీసుకొచ్చి నాకు చూపెట్టండి. ఎవరినో ఆయన ఎన్నుకున్నది, కోరుకున్నది ఆ వ్యక్తిని దేవుడు నాకు చూపిస్తాడు అని చెప్తే, ఇష్టం ఉండి ఇష్టం లేకుండా, సరే చెప్తున్నావు గనక పెద్దవాడివి అన్నట్టు ఒక్కొక్కరిని పిలిచాడు. వీడు పెద్దోడండి, మహా తెలివిగలవాడు, బలంగా ఉంటాడు, అన్ని విద్యలు ఆరితేరినాడు అని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. ఈ ప్రవక్త కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, నా దేవా, నా ప్రభువా, ఇతన్నేనా నీవు కోరుకుంది అని అంటే, చిచి ఇతన్ని కాదు అని జవాబు వస్తుంది. మరి పెద్దోడు తర్వాత చిన్నోడు తర్వాత వాడు ఇంచుమించు అందరూ అయిపోయారు. అయిపోయిన తర్వాత ప్రవక్తకి కొంచెం బాధ కలిగింది. నేను ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఏమో ఒక కొడుకుని రాజుగా అభిషేకిస్తాను అన్నాడు, ఇక్కడికి వచ్చి వాళ్ళందరిని చూస్తే ఇతను కాదు అంటాడు. ఏమిటి అర్థాను, నా మాట పోయింది కదా అని బాధపడిపోతూ, బాబు నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆ ఉన్నాళ్లే ఓ పనికిమాలినోడు, వాడు దేనికి పనికి రాకపోతే ఆడికి 4 గొర్రెలు కొనిపెట్టి వాడిని అడవికి తోలేను, వాడిని పిలిపించండి అంటాడు ఈయన. ఆ వాడితో మనకెందుకులేండి, ఆడొకటి దరిద్రుడు, పనికిమాలిన దద్దమ్మ, తెలివి తక్కువడు, మీరు భోంచేయండి అని అంటే, నేను భోజనం చేయను, నేను వచ్చింది మీ ఇంటికి భోజనం చేస్తేని కాదు, నీ కొడుకుల్లో ఒక్కడిని దేవుడు ఏర్పరచుకున్నాడు, అతన్ని అభిషేకించి వెళ్దామని నేను వచ్చాను, అతన్ని పిలిపిస్తేనే నీ ఇంట్లో భోంచేస్తా, లేకపోతే భోంచే. ఇక వీలుగాని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా కబురు పెట్టి ఆ అడవిలో ఉన్న అబ్బాయిని పిలిపించాడు. ఆ అబ్బాయి ఎలా వస్తున్నాడండి, ఈ ప్రవక్త ఎలా చూశాడు, కిటికీలో నుంచి చూసి, వీడిన ఈ అబ్బాయ రాజుగా ఉండవలసిన వాడు వీడా, వాళ్ళ నాన్నగారు అన్నట్టు అసలు వీడిని నేను ఎందుకు పిలిపించాను అని అనుకుంటున్నాడు ఇతను ప్రవక్త. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో నేను ఎన్నుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. మనుష్యులు పై వేషాలు చూస్తారు, నేను హృదయపు అంతర్భాగాన్ని చూస్తాను. పై వేషాలు చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేవాడిని. పిలువతన్ని, అతన్ని అభిషేకించు.